హలో గురు నమస్తే. ఈరోజు మన మజిల్ బిల్డింగ్ సిరీస్ లో డే 10 పొద్దున్నే లేవగానే ఎంప్టీ స్టమక్ తో మన బాడీ కండిషన్ అయితే చెక్ చేసుకున్నాం. పొద్దున్నే లెగిసి ఎందుకు ప్రతిరోజు బాడీ కండిషన్ చెక్ చేసుకుంటున్నాను అంటే, పొద్దున్న లేచినప్పుడు మన బాడీలో ఏమైనా ఫ్యాట్ స్టోర్ అవుతుందా, మన మజిల్ ఎంత వరకు బిల్డ్ అవుతుందా అనేది క్లారిటీగా తెలుస్తుంది గురు. మనం చేస్తుంది బల్కింగ్ విత్ మజిల్ బిల్డింగ్. నువ్వు ఫ్యాట్ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నావా లేక మజిల్ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నావా? ఫస్ట్ డిసైడ్ అవ్వు. మనం మజిల్ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మన మజిల్ ఎంతవరకు బిల్డ్ అయింది అనేది చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. పొద్దున్న లేవగానే ఎంప్టీ స్టమక్ తో మంచి విజిబిలిటీ ఉంటది నీ మజిల్ ఎంతవరకు బిల్డ్ అయింది అనేది. ఈ రోజు జిమ్ కి వెళ్ళి అయితే మనం బైసెప్ ఒక 4 వేరియేషన్స్ అండ్ యాప్స్ ఒక 2 వేరియేషన్స్ అయితే చేశాను గురు. మన బాడీలో మజిల్ ని బిల్డ్ చేయాలి అంటే చాలా టైం పట్టుద్ది గురు. జిమ్ స్టార్ట్ చేసినప్పుడు నా బాడీ వెయిట్ 55 కేజీస్ ఉండేది. ఈ రోజు నా బాడీ వెయిట్ 81 కేజీస్ అంటే 26 కేజీస్ పెరగడానికి నాకు 13 ఇయర్స్ పట్టింది. నేను మీకు 90 డేస్ లో నేను ఎంత వరకు అయితే అంతవరకు నేను పెంచుతాను గురు అని నేను మీకు ప్రామిస్ చేశాను. మీరు ఈ 90 డేస్ లో ఒక 2 కేజీస్ పెరిగినా సరే మీరు మంచిగా అచీవ్ చేసినట్టే. మీ మజిల్ అనేది మీకు విజిబుల్ అవుతుందంటే మీరు కరెక్ట్ పాత్రలో వెళ్తున్నట్టే. పేషెన్స్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి గురు. షార్ట్ కట్స్ ఏమి ఉండవు. మన డ్రీమ్ ఫిజిక్ ని మనం అచీవ్ చేద్దాం.